15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. హాయ్ వశిష్ఠంహ. హాయ్. సో బార్బరిక్ ఈ టైటిల్ నాకెక్కడానికి ఒక 10-15 మినిట్స్ పట్టింది. ఎందుకంటే టీజర్ చూద్దామన్నా లేకపోతే సాంగ్ లాంచ్ అయిన సాంగ్ చూద్దామన్నా కానీ కొంచెం టైం పట్టింది. డైరెక్టర్ మీకు టైటిల్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? ఎక్కడో విన్నట్టుందే. ఐ నో దిస్ సమ్హౌ సమ్వేర్ ఐ రెడ్ అబౌట్ దిస్ అని ఒక ఫీలింగ్. ఓకే. సడన్గా గుర్తు రాలా. మళ్ళీ భారతంలో కొడుకు కదా, కరెక్ట్, అదే ఆయనే. ఓకే, సో ఇది మైథాలజికల్ బ్యాక్డ్రాప్. ఓకే కాదండి, మీరు నరేషన్ ఇస్తా ఒకసారి వినిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఎస్, డన్ అన్న. కథ చెప్పిన వెంటనే లైక్ ద ఫస్ట్ థాట్ ఐ గాట్ వాస్, మెన్ వేర్ వర్ యూ, ఓకే, వాట్ వర్ యూ డూయింగ్ ఆల్ దిస్ ఇయర్స్. సో చాలా చాలా డెప్త్ ఉన్న రైటింగ్, చాలా టైట్ నిట్ స్క్రీన్ ప్లే, చాలా చాలా మలుపులు ఉన్నాయి స్క్రీన్ ప్లేలో కానీ, ఆ క్యారెక్టరైజేషన్లో, వాటి డిజైనింగ్లో చాలా శ్రమించాడు. ఓకే. సో ఇంత మంచి రైటర్ ఎన్నేళ్ళు ఎక్కడున్నాడు అనే ఒక క్వశ్చన్ వచ్చింది. దెన్ ఐ వాజ్ లైక్, ఇంకా దట్ వాజ్ అ వెరీ బిగినింగ్ స్టేజ్, నేసెంట్ స్టేజ్. ఐ వాజ్ లైక్, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మీకు ప్రొడ్యూసర్ ఉన్నారా, అంత సెట్టా, ఓకేనా అంటే ఆల్మోస్ట్ ఫైనల్ అవుతుంది. ఓకే. లేకపోయినా సరే టైం తీసుకోండి, ఐ విల్ డూ దిస్ ఫర్ యూ అని చెప్పారు. అంతే. టప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సత్యరాజ్ గారిది కానీ మీది కానీ, ఉదయ్ భాను గారు. ఉదయ్ భాను గారు నాకు తెలిసి ఉదయ్ భాను గారిని టీజర్లో చూసిన తర్వాత లేకపోతే సాంగ్లో చూసిన తర్వాత అనిపించింది, తెలుగులో ఇంకొక 10 years లేడీ విలన్స్ అంటే గుర్తుండేలాగా కంటిన్యూగా సినిమాలు వస్తాయేమో అనిపించింది. ఎందుకంటే తన హైట్కి వెయిట్కి ఇప్పుడు దాకా యాంకర్గా ఎందుకున్నారు నాకు తెలియదు, కానీ ఇలాంటి ఒక రోల్లో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇలాగ యాక్ట్ చేసే వాళ్ళని నేను లేడీస్ని చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను చూడలేదు. తన ఫైర్ అంతా చూపించారు. ఫ్లేర్, తను ఒక ఆరా ఉంది తనకి. ఆవిడ వస్తేనే అది ఒక అదే చెప్పినట్టుగా ఫైర్ బ్రాండ్ అది. అండ్ యా, షీ విల్ డెఫినెట్లీ యూనో గో బిగ్ గ్రౌండ్ దిస్ టైం. సో మీ ఇద్దరి మధ్య మంచి తగ్గా పోరు ఉంటుందా? నాకు ఆవిడకు పెద్ద కాంబినేషన్ లేదు, బట్ దెర్ ఇస్ అ లాట్ టు ప్లే. అంటే అండర్ కరెంట్లో చాలా ఉంటుంది అంతే. సో ఇండస్ట్రీకి మీరు కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఎవరు సపోర్ట్ చేయడానికి మీకు కూడా క్లియర్గా ఇప్పుడు అర్థమై ఉంటుంది. స్టార్టింగ్లోనే మనం ఒక స్థాయికి వచ్చేదాకా ఎవరు మనకి కనీసం లిఫ్ట్ కూడా చేయడు ఇక్కడ, అది క్లియర్. బట్ ఇప్పుడు ఉదయ్ భాను గారితో మీరు కూడా యాక్ట్ చేశారు కాబట్టి రీసెంట్గా ఈ సినిమాకి ముందు కూడా ఒక కామెంట్ చేశారు, ఇండస్ట్రీలో అంతా పాలిటిక్స్ ఉన్నాయి, కొంతమంది పాలిటిక్స్ వల్ల నాకు అవకాశాలు రాలేదు అని చెప్పారు. అగైన్ ప్రూవ్ ఇట్ మళ్ళీ ఈ సినిమా ద్వారా. కాబట్టి ఎప్పుడన్నా ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు డెఫినెట్గా డిస్కషన్ జరుగుంటుంది. కాబట్టి ఉదయ్ భాను గారు ఎందుకు అంత మరీ ఓపెన్గా, అంటే ఈ స్థాయికి వచ్చినా కూడా ఎందుకు అంత ఓపెన్గా కొంచెం కూడా ఆలోచించకుండా మాట్లాడాల్సి వచ్చింది అంటే ఏమని చెప్తారు? ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ అండి. ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ మై కెరియర్, ఇండస్ట్రీలో సపోర్ట్ చేయరు, పాలిటిక్స్ ఉంటుంది, అది ఇది అని ఉంటే కర్ణాటక నుంచి ఇక్కడ వరకే ఎలా రాగలుగుతా, ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్ని సినిమాలు వరుసగా ఎలా చేయగలుగుతా, అండ్ వెదర్ డూ ఐ నీడ్ ద సపోర్ట్ ఆర్ నాట్, అది నా అంటిసిపేషన్ కావాలి, నా ఎక్స్పెక్టేషన్ లేదా నా డెసిషన్ అవ్వాలి. ఐ డోంట్ నీడ్ అ సపోర్ట్, ఐ నీడ్ వర్క్ అంతే. నచ్చినప్పుడు నచ్చిన పని చూసి నచ్చితే మంచి మాటలు చెప్తారు, అది సరిపోతుంది కదా, చాలు. మనకి సపోర్ట్ ఎందుకు చేయాలి? అండ్ సపోర్ట్ అనేది సినిమాలో చాలా చాలా వెరైటీ ఆప్షన్స్ ఉంటాయి సపోర్టింగ్లో. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ రా అనేది సపోర్టే, ఇలాంటి చేయొద్దు అని చెప్పి అడ్వైస్ ఇచ్చేది సపోర్టే, ఇది నీకు సూట్ అవుతుంది, ఇది సూట్ కాదు అని చెప్పేది సపోర్టే, లేదా ఇది రిలీజ్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే నేను ఉన్నాలే ఆలోచించుకో అని చెప్పేది సపోర్టే. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డూ యూ నీడ్? ఓకే, దట్ ఈస్ యువర్ చాయిస్. సో మనకు కావాలా అడగొచ్చు, అడిగి తీసుకోవచ్చు, లేదా అంత స్మూత్గా నడుస్తుంది అడగని. వశిష్ఠుకు చెప్పారంటే సెట్లో గ్యాప్లో ఉన్నప్పుడు కూర్చుంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనం డిస్కస్ చేయకపోయినా రీసెంట్గా ఒకటి జరిగిందండి, నేను ఇట్లా ఓపెన్ అయ్యి చెప్పాను, వీళ్ళు నా మీద పాలిటిక్స్ చేశారు అని చెప్పి పేర్లు కూడా చెప్పారంట మీకు? మన కాంబినేషన్ లేదు, ఒకే ఒక షార్ట్ ఉందంటే కాంబినేషన్. ఆ షార్ట్ తీసేసరికి అంత డిస్కషన్ టైం లేకపోయింది. ఓకే, ఏమనిపించింది తన యాక్టింగ్ చూసిన తర్వాత? షీ ఈజ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఒక బిగ్ రౌండ్ రాబోతుంది ఆవిడ. ఓకే, తన
అపియరెన్స్, తన పర్ఫార్మెన్స్, దట్ ఫ్లేర్, యాజ్ ఐ టోల్డ్ యూ, షీస్ గాట్ దట్ ఫ్లేర్ ఇన్ హర్. పవర్ఫుల్. ఓకే. సో నెక్స్ట్ వచ్చే మూవీస్ తెలుగులో ఒక 2 సినిమాలు స్టార్ట్ అవబోతుంది. కన్నడది ఒక సినిమా రిలీజ్ అవబోతుంది. తమిళ్లో ఒకటి రిలీజ్ రెడీగా ఉంది. గోయింగ్ ఆన్. తెలుగులో ఎవరు బాగా ఇష్టమైన హీరో మీకు వశిష్ఠ్ గారు? చైల్డ్హుడ్ హీరో అంటే మెగాస్టార్. సో ఇప్పుడున్న కరెంట్ జన్లో ఒక్కొక్క క్వాలిటీస్ ఇష్టం నాకు. బన్నీ గారి డాన్స్ ఇష్టం, ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ ఇష్టం, అండ్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్, పవర్ ఇష్టం. ఓకే. సో యా. కాదు, ఏ హీరో ఓటీటీలో మీ అంటే ఆ మూవీ చూసినా డెఫినెట్గా చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు వశిష్ఠ్, మన మూవీలో ఎందుకు తీసుకోకూడదు అని అనుకోవట్లేదా? లేకపోతే అనుకున్నా కానీ అవకాశాలు రావట్లేదా? అసలు ఏంటి పెద్ద మూవీస్ ఎందుకు వర్క్ చేయట్లేదు మీరు పెద్దగా? అంటే నాకు నేను ఎప్పుడే చెప్పినట్టుగా చేసిందే మళ్ళీ నేను చేయరు. అది ఆఫర్స్ రాలేదని కాదు, చాలా ఆఫర్స్ అయితే వచ్చినాయి. సింక్ అవ్వాలి కదా, క్యారెక్టర్ నచ్చాలి, తర్వాత డేట్స్ ఓకే అవ్వాలి, పేమెంట్ వర్కౌట్ అవ్వాలి, అన్నిటికీ మించి. ఇప్పుడు తెలుగులో ఎలా ఒక 4-5 కోట్లు తీసుకుంటున్నారు ఒక మూవీకి? ఏదో ఎంతో తీసుకుంటాలేండి, ట్యాక్స్ కట్టుకుంటా అంతే. ఒక మూవీకి అయితే ఒక 4-5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సినిమా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద టీమ్. కొన్నిసార్లు పేమెంట్ లేక యాక్ట్ చేసిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ ఎలా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారా, ఇల్లులు కొంటారా, లేకపోతే గోల్డ్ కొంటారా, లేకపోతే మేడం చూసుకుంటారా ఫైనాన్షియల్ గా? అది ఐఎమ్ వెరీ బ్యాడ్ హ్యాండ్లర్ ఆఫ్ మనీ. నాకు పైసలతో డీల్ చేయడం రాదు. సో డబ్బుల గురించి నేను మాట్లాడను కూడా, పేమెంట్ నేను మాట్లాడను. సో ఎవరి పని వాళ్ళు చేస్తారు, నేను హ్యాపీగా వెళ్ళి సెట్లోకి వెళ్ళి యాక్ట్ చేసి వచ్చేస్తాను, అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.